సింధు నదీ జలాల ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు. ఒప్పందం నిబంధనలను పాకిస్తాన్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. ఇక ఇన్నాళ్లు పాక్ అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సింధు జలాల ఒప్పందం గురించి ప్రస్తావించిన అమిత్ షా, అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేమని, కానీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారత్కు ఉందని తెలిపారు. రెండు దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే విషయాన్ని ఒప్పందంలో పొందుపరిచారని తెలిపారు. కానీ ఒక్కసారి దీన్ని ఉల్లంఘిస్తే రక్షించడానికి ఇంకేమీ ఉండదన్నారు. భారత్కు హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగిస్తామని, కెనాల్ను నిర్మించి పాకిస్తాన్కు వెళ్లే నీటిని రాజస్థాన్కు మళ్లిస్తామన్నారు. ఇన్నాళ్లు పాక్ అన్యాయంగా నీటిని అందుకుందని, ఇకపై ఆ దేశం గొంతు ఎండాల్సిందే అని అమిత్ షా తేల్చి చెప్పారు. పంతొమ్మిది 1960లో భారత్ పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. అయితే పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో దీని అమలును భారత్ నిలిపివేసింది. ఇది పాక్కు ఇబ్బందికరంగా మారింది. పాక్ నీటి సరఫరా అత్యధికంగా సింధు జలాలపైనే ఆధారపడింది. అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభించేదే. దీంతో భారత నిర్ణయం భవిష్యత్తులో పాక్ను తీవ్ర ప్రభావితం చేస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.